వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. జగన్ పాలనలో ఎవరూ ఆనందంగా లేరన్న బాబు. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. 3 నెలల్లో 3 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారన్న కోమటిరెడ్డి. బీజేపీని ఎదుర్కొనేందుకు జట్టు కట్టారు. కేసీఆర్, రేవంత్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అన్న లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకే పరిమితం. బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుందన్న రాహుల్. రానున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 400 సీట్లు ఖాయం. గెలుపుపై ప్రధాని మోడీ ధీమా. ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచారం. 21 రాష్ట్రాల్లో 19న మొదటి దశ పోలింగ్. తొలి దశ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. 21 రాష్ట్రాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొదటి విడతలో భాగంగా 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటి విడతలో భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా మొదటి దశ పోలింగ్ను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి బందోబస్తు చేసేందుకు ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలు చేరుకున్నాయి. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు. ఒక అభ్యర్థి ఏమైనా 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4గురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతిస్తారని, మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపివేస్తారన్నారు. అభ్యర్థితో మొత్తం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు 25,000, అసెంబ్లీకి 10,000 ధరావతు చెల్లించవలసి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో 50% చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు.
సీఎం జగన్ రాష్ట్ర ప్రజలందరినీ నట్టేట ముంచారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెడన ప్రజాగలంలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వైసీపీ కుట్రల్ని మూడు పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టి రాష్ట్రంలో రామరాజ్యాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ అభ్యర్థులను మార్చివేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అంతా అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి సైకో. నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలైన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం, డ్రామా ఆడాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు, నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసారని గులకరాయి వేశారని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తానాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జగన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ కృష్ణా నది ఉంది, మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే ఎందుకు చెప్పానంటే, మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ, నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో, పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్ష రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు, పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట, నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి, నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులను చేస్తున్నారు, జడ్జి కుటుంబాలకు కూడా. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ ఫార్ములు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 21 అసెంబ్లీ, 2 లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నాదెండ్ల మనోహర్కు బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేసి అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలన్నారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అభ్యర్థులకు దిశానిర్దేశనం చేశారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాల్గొన్న అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి.
ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా సీఎం జగన్పై టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో ఏపీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకురాలని హీనమైన పరిస్థితి నెలకొందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలని భ్రష్టు పట్టించి వేయటం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచుల్ని, ఎంపీటీసీలని ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. కనీసం ఉత్సవ విగ్రహాల కన్నా సంవత్సరానికి ఒకసారి బయటికి తీసి ఇలా శ్రీరామనవమి వచ్చినప్పుడు ఇట్లా రాములవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు, పూజలన్నా చేస్తారు. సర్పంచులకి, ఎంపీటీసీలకి ఆ భాగ్యం కూడా లేదు. అంతకంటే హీనమైన, దీనమైన పరిస్థితుల్లో గ్రామాల్లో ఈ రోజున ఆ ప్రజాప్రతినిధులు ఉండటం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలని భ్రష్టు పట్టించి వేయటం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్తారని అన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరని చెప్పారు. 3 నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. మెదక్లో 1000 కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవదన్న కోమటిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరికి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మా పథకాలు 3 నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరికి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానాన్ని మెప్పించి టికెట్ ఇప్పించిన కార్యకర్తలే బాధ్యత తీసుకుని తన గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత తనదన్నారు. తన గెలుపుతో పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో చాటుదామని పిలుపునిచ్చారు. కొత్తకోట పట్టణంలో ఉమ్మడి కొత్తకోట, మదనాపురం మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వంశీచందర్ మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. దేవరకాద్ర ఎమ్మెల్యే జి మసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న, నేను ఎంపీగా, మదన్న ఎమ్మెల్యేగా అక్కడితో ఆగకుండా రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఢిల్లీ నుంచి
పై దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ఉంటది, చేయకుంటే ఉంటది. తాగునీరు కావాలన్నా, స్కూల్ కావాలన్నా, కాలేజ్ కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా, ఏది కావాలంటే సాధించుకోవడానికి మనకు హక్కు ఉంటది. మనందరం కష్టపడి పని చేస్తే భవిష్యత్తు మొత్తం మనదే అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాననే మాట నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నాను. నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ సాధించడం ద్వారా మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకొని మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచే బాధ్యత మనందరం కూడా తీసుకున్నాం. కాంగ్రెస్ సర్కారుపై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ప్రజల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయన్న ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఫైటింగ్ చేస్తున్నారని విమర్శించారు. మోడీకి పెరుగుతున్న ఆదరణ చూసి కొత్త కుట్రలకు తెరలేపారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో ముఠాలతో ఒకవైపు సతమతం అవుతూ ఉంటే 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. అందుకనే ఒక నాటకీయ ఫక్కీలో బీజేపీని అడ్డుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టులు సైతం కూడా ఈ తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, మోదీ గారి పట్ల ప్రజల ఆకర్షణను సహించలేక ఇవాళ ఎవరికి వారిగా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ మోదీ గారి పట్ల లేదా బీజేపీ పట్ల మీరు చేస్తున్న విమర్శలు ఇవాళ ప్రజలు ఏమాత్రం. సీఎం రేవంత్పై బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సీఎం అయ్యాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. గురుకుల పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖపై సమీక్షలు నిర్వహించడం లేదన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడిన వారంతా కనుమరుగయ్యారని అన్నారు. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం వెంకటరెడ్డి తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. మాటకైనా నిలకడ ఉంటుందా? ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడు, రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాట్లాడు. వాళ్ళ అన్నదమ్ములు క్రెడిబిలిటీ ఉందా? ఇప్పుడు ఈ మధ్యకాలం ఏంటంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తన మంత్రి పదవి కాపాడుకోవడానికి తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు అన్నం దించాలా, తను మంత్రి కావాలని చెప్పి తను మాట ఇద్దరు రేవంత్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఇవాళ పోటీ పడుతూ ఉన్నారు. క్రెడిబిలిటీ లేని నాయకులు ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్. ఇవాళ నల్లగొండ జిల్లాలో ఇంతమంది హాస్టళ్ల విద్యార్థులు, పేద విద్యార్థులు చనిపోతూ ఉంటే ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ను సందర్శించి చూసే తీరిక లేదు వాళ్లకు. కానీ రాజకీయాల్లో మాట్లాడే తీరిక మాత్రం ఉన్నది. అలాంటి నాయకుల గురించి ఎవ్వరు పట్టించుకోరు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు వాళ్ళు. ఇలా వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం కాంగ్రెస్ పార్టీ బాధలు అమ్మన్నట్టు ఏదో ఒక జబర్దస్త్ విధంగా. తన కుమారుణ్ణి కేసులో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. తన కుమారుడి తప్పు ఉంటే చట్టబద్ధంగా ఉరితీసినా ఒప్పుకుంటారన్నారు. తన కుమారుణ్ణి చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో తన కుమారుణ్ణి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కారు బారిగడ్డకు తగిలితే 21 సెక్షన్ల కింద కేసులు పెట్టారని అన్నారు. కేసు పారదర్శకంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు. చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోనే మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్ తోనే ఎంక్వైరీ చేపియండి. మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్. ఇట్ ఈస్ టోటల్లీ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకు ముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలా గవర్నమెంట్, ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలజుప్ప ఎంపీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు.
రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని అన్నారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, మణిపూర్ నుండి ముంబై వరకు యాత్ర చేశారని, గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, ఆయనే కాకుండా ఇంకెవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. तक 4000 किलोमीटर पदयात्रा की है, मणिपुर से लेकर मुंबई तक यात्रा की है. जब जब लोग दिक्कत में है, तकलीफ में है, उन लोगों को भरोसा देने के लिए जो मेहनत किया, 20 साल से लोगों के बीच में लड़ाई कर रहा है. और कौन बनेगा प्राइम मिनिस्टर? इस देश का प्राइम मिनिस्टर होने वाले प्राइम मिनिस्टर राहुल गांधी. अभी एलाबरेट बोलने का कुछ नहीं है. अभी 10 साल वाराणसी से प्राइम मिनिस्टर था. वाले दिनों में वायनाड से 20 साल तक प्राइम मिनिस्टर रहेगा. वायनाड लोगों को मैं ये याद दिलाना चाह रहा हूँ कि भाई आप लोग एमपी के लिए वोट नहीं डाल रहे, इस देश का प्रधानमंत्री को आप वोट दे रहे. आने वाले दिनों में केरला और वायनाड तरक्की करने वाले हैं. जो भी फंड्स जरूरी है, इतना दिन रोक के रखा, सब सारे फंड्स फ्लो ऐसा आ जाएंगे कि केरला तरक्की के लिए, साउथ तरक्की के लिए. इसीलिए हम लोग राहुल गांधी जी को प्रधानमंत्री बनाना चाह रहे हैं. सबका डाउट एक ही है. भारतीय जनता पार्टी में नेता लोग भी हमारे से सेंट्रल हाल में बैठे तो ये बात बोलते, नरेंद्र मोदी और ईवीएम. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఎస్పీ అధినేత అఖిలేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేనని రాహుల్ అన్నారు. 15 నుంచి 20 రోజుల క్రితం బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 180 గెలుస్తుందని అనుకున్నానని, కానీ బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుందని చెప్పారు. తమకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయన్నారు. ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన కూటమి ఉందని, తమకు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసిన వారికి అప్రెంటిస్షిప్ హక్కును కల్పిస్తామని రాహుల్ అన్నారు. యువత బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి ₹1,00,000 జమ చేస్తామన్నారు. पूरा का पूरा फोकस 22 लोगों पे किया है, 22-25 लोगों पे किया है. आज की सच्चाई है कि 22 लोगों के पास उतना धन है जितना 70 करोड़ लोगों के पास है. गरीबी का यह भी कारण है कि नरेंद्र मोदी जी ने सारा का सारा धन कॉन्सेंट्रेट कर दिया है, 20-25 लोगों को पकड़ा दिया है. और देखिए, ये जो हमारा मैनिफेस्टो है, ये जरूर कांग्रेस पार्टी का मैनिफेस्टो है, मगर इसमें जो आइडियाज हैं वो इंडिया गठबंधन उनकी आइडियोलॉजी के आइडियाज हैं. और अगर समाजवादी पार्टी का कोई सजेशन हो या किसी और भी इंडिया गठबंधन की पार्टी का सजेशन हो, उसको हम सब ऑन बोर्ड करेंगे. तो हमारा मतलब जॉइंटली काम होता है. हम बातचीत करके, कंसल्ट करके काम करते हैं. గజియాబాద్ నుంచి గాజీపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ చేసిన ప్రతి హామీ ఒత్తదే అని విమర్శించారు. రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్దానాలు అసత్యమని తేలినట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు. और जैसा कि राहुल जी ने कहा कि उनके मैनिफेस्टो में बहुत सारी चीज़ें हैं जिससे गरीबी दूर की जा सकती है. उसी से जोड़ करके मैं ये कहना चाहता हूँ कि जिस समय हमारा देश का किसान खुशहाल हो जाएगा, जिस दिन देश के किसान को अपनी लाभकारी मूल्य मिलने लगेगा फसल का, और मैं समझता हूँ जितने भी राजनीतिक दल हैं और खासकर जो इंडिया गठबंधन के साथी हैं, वो ये बात कह रहे हैं कि हम एमएसपी की गारंटी देंगे या किसानों को लाभकारी मूल्य देंगे, और जिस दिन भारत सरकार किसानों की आय बढ़ा देगी, गरीबी दूर होना शुरू हो जाएगी. और मैं कई मौकों पर कह रहा हूं कि जाति जनगणना भी एक हमारा मुद्दा है. बिना सामाजिक न्याय के, बिना जाति की गैर बराबरी खत्म किए हुए हम अपने समाज को आगे नहीं बढ़ा सकते. और जैसा राहुल जी ने कहा कि खुशहाली के लिए जाति जनगणना जरूरी है, तो जाति जनगणना, सामाजिक न्याय और पीढ़ी की लड़ाई को लेकर के हम चलेंगे. उससे गरीबी भी दूर होगी और मान सम्मान भी मिलेगा. యావత్ దేశాన్ని బీజేపీ ఓ నిర్బంధ శిబిరంగా మార్చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష కూటమి ఇండియా కేంద్రంలో అధికారంలోకి వస్తే సిఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అస్సాంలో
తమ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ మూడోసారి కనుక ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్నారు. ఎన్నికలు ఉండవన్నారు. దేశాన్ని వాళ్ళు నిర్బంధ శిబిరంలా మార్చేశారని, ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. అన్ని మతాలను తమ పార్టీ ప్రేమిస్తుందన్న దీదీ మతాల ప్రాతిపదికన విభజనను తాము కోరుకోవడం లేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వివక్షతో ఉన్న అన్ని చట్టాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 2026లో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 126 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన మమత, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఫైనల్ ఇంకా రాలేదు, నేను మళ్ళీ వస్తా అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. ఆ సమయంలో చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. అప్పుడు దేశ జనాభా 121 కోట్లు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి తాజాగా భారతదేశ జనాభా నివేదికను విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ప్రస్తుతం భారతదేశ జనాభా 144 కోట్లుగా ఉంది. ఇందులో 24% జనాభా 0 నుంచి 14 ఏళ్ల లోపు వారే. రాబోయే 77 ఏళ్లలో భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని ఈ నివేదికలో అంచనా వేశారు. జనాభాతో పాటు నవజాత శిశువుల మరణాలు, మహిళల స్థితి, ఎల్జీబీటీక్యూ మొదలైన వాటి గురించి కూడా నివేదిక వివరించింది. భారతదేశంలో మాతా శిశు మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయని కూడా నివేదికలో చెప్పింది. భారతదేశంలో 144.17 కోట్ల జనాభాలో 24% మంది 0-14 సంవత్సరాల మధ్య వయసు గలవారు కాగా 17% మంది 10-19 సంవత్సరాల మధ్య వయసు గలవారు. భారతదేశంలో 10-24 సంవత్సరాల వయసు గలవారు కూడా 26% ఉండగా 15-64 సంవత్సరాల వయసు గలవారు అత్యధికంగా 68% మంది ఉన్నారు. భారతదేశ జనాభాలో 7% మంది 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ గల వయసు గలవారు ఉన్నారు. ఇందులో పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరాలు, స్త్రీల ఆయుర్దాయం 74 సంవత్సరాలు. భారతదేశంలో మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మరణాలలో ఇది 8%. UNFPA భారతదేశంలో 640 జిల్లాల్లో 1/3 వంతు ప్రసూతి మరణాలు తగ్గించడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడైంది. నవజాత శిశు మరణాల రేటును తగ్గించడానికి, శిశువులు తల్లులకు పౌష్టికాహారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇది కాకుండా మంచి చౌకైన ఆరోగ్య సంరక్షణను కూడా జనాభా పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాములూరి ఆలయంలో మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
यज्ञोपवीतधारणं कुर्यात् ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्चशुभ्रं यज्ञोपवीतं परमस्तुते सुवर्णयज्ञोपवीतधारणमुहूर्तस्य मुहूर्तोऽस्ति भवन्तो దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అయోధ్యలో శ్రీరామనవమి ఆలయంలో అద్భుతంగా ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి వేళ సూర్యభగవానుడు బాలరాముడికి సూర్యతిలకం దిద్దాయి. దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడ్డాయి. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.